ఓకే తీసుకెళ్ళవచ్చు. ఇది ఇంటే కొంచెం నీట్గా ఓకే, నేను ఫోటో కూడా పెడుతున్నాను. అది ఇప్పుడు ఇది ఏంటంటే వీడియో ఉంది కదా, తర్వాత ఈ సాక్ష్యాల్లో ఆల్రెడీ కోర్టు సబ్మిట్ అయిపోయింది. వెళ్ళిపోయింది. వీడియో ఫుటేజ్ ఉంది, వీడియో ఫుటేజ్ క్లియర్, వీడియో ఫుటేజ్ కూడా ఉంది క్లియర్. ఆల్ నిన్నటి రోజు మనకు అనగా 22nd రోజున సుబేదారి పిఎస్ లిమిట్స్లో అదాలత్ సెంటర్ దగ్గర డీమార్ట్కి ఎదురుగా ఒక మర్డర్ జరిగింది. మర్డర్లో దాని మీద మనం కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేసి నిందితుడిని పట్టుకోవడం జరిగింది ఈరోజు. ఈ మర్డరు కారణం ఏమిటంటే ఒక ఇద్దరు, అంటే నిందితుని పేరు వచ్చేసి ఏనుగు వెంకటేశ్వర్లు, తర్వాత చనిపోయిన వ్యక్తి పేరు మాచల రాజకుమార్. వీళ్ళిద్దరూ ఆటో డ్రైవర్సు, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీళ్ళది మడికొండ గ్రామము మరియు కాజిపేట మండల్. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక మహిళా అక్రమ సంబంధం గురించి గొడవ జరుగుతున్నది గత 1 year నుండి. దానిలో భాగంగా ఒకరికొకరికి ఇంతకుముందుకు ఒక 3-4 times చిన్న చిన్న డిస్కషన్స్ కూడా జరిగినవి. జరిగితే ఈ రాజకుమార్ అంటే చనిపోయిన వ్యక్తి ఇతన్ని వార్నింగ్ ఇవ్వడము, నిన్ను చంపుతా అని చెప్పేసి, తర్వాత ఇతను అతన్ని వార్నింగ్ ఇవ్వడం, ఇట్లా చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. అయితే ఒక 1 week బ్యాక్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ కూడా జరిగి ఒకరినొకరు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ నిందితుడు వెంకటేశ్వర్లు అన్నట్టు ఆయన ఎట్లాగో ఇతను నన్ను చంపుతా అంటున్నాడు, నేనే ముందుగానే చంపుతా అయిపోతుంది అనే ఒక ప్లాన్ ప్రకారం ఒక 1 week బ్యాక్ ఒక కత్తి కొనుక్కొని తర్వాత ఆటోలో పెట్టుకొని ఇతను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చంపుదామనే ఉద్దేశంతో నిన్న తిరుగుతున్న క్రమంలో అదాలత్ సెంటర్ దగ్గర వీళ్ళిద్దరూ అనుకోకుండా 2 ఆటోలు ఇది వెనక వచ్చేట్లు చిన్నగా ఆటో తాకిచ్చి ఆ గొడవకు పెట్టుకొని మనకు డీమార్ట్ దగ్గర ఇమీడియట్గా ఆటో ఆపి అతనితో గొడవ దిగిన క్రమంలో ఇద్దరు ఫస్ట్ చిన్న కలబడతారు. ఆ క్రమంలో కత్తి అది ఆటోలోనే పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆటోల నుండి కత్తి తీసి అతన్ని అక్కడికక్కడికి ఒక పొడిచి చంపడం జరిగింది. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా అతను బతకలేకపోయాడు. అతన్ని మనం ఈరోజు తెలిసిన సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బస్ స్టాండ్ దగ్గర అతను హత్య చేసిన తర్వాత పారిపోవడం జరిగింది. మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ పైన బస్ స్టాండ్ దగ్గర అతను పారిపోతున్నాడు అని చెప్పేసి ఆటోతోటి చేస్తే అతన్ని ఇన్ఫర్మేషన్ పేరుకు పట్టుకొని ఆటోను మరియు అతను కత్తితోటి, ఆ కత్తి కూడా అందులో ఏది ఆటోలోనే దాచుకొని వెళ్తున్నాడు, ఆ కత్తిని కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి ఇంతవరకు అయితే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం ఇది ఒక మహిళకు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ద్వారానే జరిగిందనేది పూర్తి నిర్ధారణ. ఇందులో మహిళా ప్రోత్సాహం అటువంటిది ఏం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. చిన్నగా అది పెద్దగా ఒకరినొకరు చంపుకోవాలనే స్టేజ్కి వచ్చి అవకాశం చూసుకొని అతన్ని చంపడం జరిగింది. యథార్థము అక్కడ అంటే మేము అబ్జర్వ్ చేసింది అంటే ఇమీడియట్గా అక్కడ హత్య జరిగిన వెనుకనే జస్ట్ ఒక 1.5 km దూరంలో మా SHO సత్యనారాయణ అక్కడే ఉన్నాడు. ఇమీడియట్గా అక్కడికి రీచ్ అయ్యాడు. నేను కూడా కలెక్టరేట్ నుండి బయటకు వస్తున్నాము, నాకు తెలుసు అక్కడికి వచ్చాము. కానీ అక్కడ చూస్తే పరిస్థితి ఏమనిపించిందంటే అది రద్దీ ప్లేస్. ఒక 45 సంవత్సరాలు దాటిన ఇద్దరు వ్యక్తులు కలబడుతుంటే 25 సంవత్సరాల యువకులు దాదాపు ఒక 30-40 మెంబర్స్ ఉండి చూస్తున్నారు, కానీ వాళ్ళని ఆపలేకపోయారు. ఒక ముసలి వ్యక్తి వచ్చి పండ్ల దుకాణం అతను వచ్చి ఒక్కడే ఆపుతున్నాడంటే మరి యూత్ ఎందుకు అంత అధైర్యంగా ఉన్నారు అనేది నాకు చాలా బాధేసింది. తర్వాత అక్కడ మేము వెళ్ళేసరికి ఆ ఫొటోస్ వీడియో తీసుకొని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, కానీ అతన్ని లిఫ్ట్ చేద్దాము, అతను అప్పటికీ ప్రాణంతో ఉన్నారు. మా SHO సత్యనారాయణ వచ్చేసి అక్కడికి వాళ్ళని లేపుదామన్నా కూడా ఏ పబ్లిక్ కూడా సహకరిస్తలేరు. అంటే మరి పబ్లిక్ ఎందుకు ఆ విధంగా తయారవుతున్నారు అనేది అది మీరంతా ఆలోచించాలి. అంటే జస్ట్ అక్కడ పబ్లిక్ యూత్ అనేది కొంత కేకలు వేసినా, దూరం నుండి ఏదన్నా విసిరేసినా కూడా అది ఇమీడియట్గా ఒక వ్యక్తి ప్రాణం కాపాడేది. కానీ అందరూ ఆ విధంగా చూసుడు కూడా మాకు కూడా చాలా బాధేసింది. అంటే యూత్కు కానీ అక్కడ చూసేవాళ్ళు కానీ కళ్ళ ముందు కనబడుతున్న నేరాన్ని కూడా ఆపలేని స్థితికి పబ్లిక్ వెళ్ళిపోతున్నారంటే రేపు మరి సమాజం ఎటు వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏ విధంగా రక్షణ కల్పించుకుంటారనేది మాకు
అది తెలియని ప్రశ్న అయిపోయింది. అంటే పోలీసు అనుకుంటారు, కానీ పోలీసు ప్రతి ప్లేస్లో పోలీసు ఉండరు. కనీసం కొంత మీరు సాయం చేస్తే ఇమీడియట్గా మేము వచ్చి కూడా దాన్ని ఏదైనా అఫెన్స్ను ఆపగలుగుతాం చేస్తాం. కానీ ఆ విధంగా ఉండైతే చాలా విచారకరము. ఇంకా పోలీస్ తరపున తెలియజేయండి ఏంటంటే, ఏదైనా నేరం జరిపితే అక్కడ మీకు సాధ్యమైనంత వరకు, అంటే మీకు అపాయం కలగనంత వరకు ఆ నేరాన్ని ఆపే ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం. అది ఎవరైనా కానీ, అంటే అందులో మేమేదో వచ్చి వాళ్ళను సాక్ష్యాల కింద తీసుకుంటాము అది ఇది అనేది ఆ అపోహలకు పోవద్దు. అది మీరు ఏమైనా ఉన్నట్టయితే మీరు స్వతహాగా వచ్చి సార్ మేము చూసినామని చెప్తే తప్ప, కానీ మేము అనవసరంగా వాళ్ళను ఎవిడెన్స్ తీసుకొని మేమేదో పోలీసు వాళ్ళు సతాయిస్తారు అనేది అది మీదంతా అదొక అపోహ. అటువంటి దయచేసి పెట్టుకోకుండా ఏదైనా నేరం జరిగితే మీకు సాధ్యమైనంత వరకు ఆ నేరాన్ని ఆపవలసిందిగా ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.